పొన్నాలమ్మ తల్లి మొన్న ఆ గుడికి వెళ్ళాను నేను సాటర్డే. అదే మనం వెళ్ళబోయే గుడి. ఒక్కడ ఫాలో అవ్వట్లేదు అసలు, హార్న్ కొట్టడం కానీ. 4 మెట్లు ఎక్కేసరికి కళ్ళు ఆగేస్తున్నాయి. తనకైతే పైకి ఎక్కేసాను. 500 స్టెప్స్ అంట. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్కే ఫుడీ. అందరూ కూడా ఈ సంక్రాంతి అయితే మీ ఫ్యామిలీస్తో బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అయితే అనుకుంటున్నాను. ఈ రోజు అయితే నేను లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. కోరుకొండ కొండ మీద అయితే ఉంటుంది. రాజమండ్రి నుంచి కోరుకొండకి అయితే ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్ళేదారిలో మా ఫ్రెండ్ కూడా పిక్ చేసుకుని గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. వీడు ఇంకా బయటికి రాలేదు. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే అనమాట. సతీష్ దా దా రా. వద్దొద్దు రా. ఇప్పుడు దాన్ని వదిలేమనుకో మళ్ళీ వచ్చేసింది రోయ్. హ్యాపీ బర్త్డే బ్రో. పట్టుకో పట్టుకో. స్టార్ట్ అయిపోదామా? అరే ఇది పెట్రోల్ బంకే కదరా. ఫోన్పే ఉండాలి మరి, అందుకని. వెళ్ళేటప్పుడు పొన్నాలమ్మ తల్లి గుడి దగ్గర అయితే ఆగాం. ఈ గుడి గాడాల్లో అయితే ఉంటుంది. మనం కోరుకొండకు వెళ్లే దారిలో అయితే ఈ గుడి తగులుతుంది. ప్రతి ఇయర్ ఇక్కడ జాతర అయితే జరుగుతుందంట. జాతర స్టార్ట్ అయిన 5వ రోజే అన్న సంతర్పణ అయితే చేస్తారంట ఇక్కడ. ఈ ఇయర్ కూడా చాలా ఘనంగా అయితే అన్న సంతర్పణ జరిగింది. పక్క ఊరు నుండి కూడా చాలా మంది జనాలు అయితే వచ్చారు ఈ గుడికి. భోజనాలకి చికెన్, మటన్ ఇంకా బిర్యానీ అయితే పెట్టారు. పొన్నాలమ్మ తల్లి మొన్న ఆ గుడికి వెళ్ళాను నేను సాటర్డే అనమాట. ఇదే మన మధురకోడి విమానాశ్రయం. అదే మనం వెళ్ళబోయే గుడి. ఇంకా ఎక్కడ ఎలా ఉంటుంది ఇవన్నీ సాల్వ్ చేసుకునే భూమిలో కదా. జంక్షన్ నుంచి లెఫ్ట్కి తిరగాల. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి? దగ్గరగా ఒక 3-4 కిలోమీటర్స్ ఉండొచ్చు, అంతేనా? ఈరోజు మండే కాబట్టి బాగానే ఖాళీగానే ఉంటుంది. శివుడి గుడి కోరుకొండే కదా, కోరుకొండ వచ్చేసాం. ఇక్కడ అయితే శివుడి గుడి కనబడుతుంది. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉండొచ్చు అనుకుంటా. దగ్గర స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే గుడికి వెళ్ళే దారి అయితే వస్తుంది. బస్ స్టాప్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్కి వెళ్ళగానే ఇక్కడ ఆర్చి దగ్గర నుంచి అయితే లోపలికి వెళ్ళాలన్నమాట. అరే అరే ఎవరురా మీరు? ఇదంతా మార్కెటే. ఎప్పుడు ఒక్కడ ఫాలో అవ్వట్లేదు అసలు, హార్న్ కొట్టడం కానీ సిగ్నల్ కానీ ఒక్కడ చెయ్యట్లేదు. ఎలా పడితే అలా వచ్చేస్తున్నారు. నువ్వెందుకు సడన్ బ్రేక్ లేదు? ఎక్కడ పైన కనబడుతుంది కొండ పక్కనేనా ఈ ప్లేసులన్నీ కూడా. నేను ఇంకా లోపలికి ఇంకా బాగా వెళ్ళలేమో అనుకుంటున్నాను. ఓకే, మనం వెళ్ళాల్సిందే. ఏ టైంకి టెంపుల్ క్లోజ్ చేస్తారు? జనాలు బాగానే ఓల్డ్ మంది వెళ్తున్నారు. ఎవరు ఉంటారేమో అనుకున్నాను నేను. ముప్పైకి ఇవ్వండి. ఇది మరీ ఎక్కువ చెప్పేస్తున్నారు. అయ్యో
కాయలు నీళ్ళు బాగానే ఉన్నాయి. హలో స్టార్ట్ అవుదాం. గుడికి అయితే వచ్చేసాం. కొబ్బరికాయ కూడా తీసేసుకున్నాం. పైకి అయితే స్టార్ట్ అవ్వాలి. ఎంట్రన్స్ ఇక్కడి నుంచేనంట. చల్ గుడి ఇక్కడి నుంచి ఎంట్రన్స్ అనమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఈ గుడి అయితే ఉంటుంది. ఇది కూడా లక్ష్మీ నరసింహస్వామి గుడే. పైకి కొండ మీదకి దర్శనానికి వెళ్లే వాళ్ళు కింద అయితే ఇక్కడ దర్శనం చేసుకుని పైకి అయితే వెళ్తున్నారు. కొండ మీదకి ఎక్కలేని వాళ్ళు కిందే దర్శనం అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ టికెట్ అయితే ఏమీ ఉండదు. లోపల వీడియో తీసుకునేవరేమో అనుకున్నాను కానీ ఎలా చేశారు ఏమో అనలేదు. కింద గుడిలో దేవుడి దర్శనం చేసుకుని బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ కి అయితే ఒక డోర్ కనిపిస్తుంది. ఆ డోర్ లోపలికి రాగానే మనకి కొండ మీదకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ కనిపిస్తాయి. రైట్ సైడ్ ఎంట్రన్స్ లో ఇంకొక డోర్ అయితే ఉంటుంది. డైరెక్ట్ గా కొండ ఎక్కడానికి ఆ డోర్ నుంచి అయితే వచ్చేయచ్చు లోపలికి. ఇది ఇక్కడ అన్నదానం కూడా జరుగుద్దా? కింద దగ్గరగా ఉండడం వల్ల కొంచెం ఎత్తుగా అనిపిస్తుంది. వస్తామా అప్పుడే? స్టార్టింగ్లో పర్లేదు. మెట్లు దగ్గరగా ఉండడం వల్ల ఎలా అంటే కొంచెం బాగా ఎత్తుగా అనిపిస్తుంది. 4 మెట్లు ఎక్కేసరికి కళ్ళు ఆగేస్తున్నాయి. అయిపోయింది. హలో, సగం కూడా రాలేదు కదా మనం. కాదు, 2 మెట్లు ఎక్కితే ఇప్పటికి అలా పెట్టేవారా ఫేసు? పద, నువ్వు ముందు పద. చాలా దగ్గరగా ఉండడం వల్ల మెట్లు చాలా ఆవేశంగా ఉంది. మన ఫిట్నెస్ కూడా ఎప్పుడూ అయిపోయింది. వ్యూ మాత్రం చాలా బాగుంది. మీరు ఎప్పుడన్నా ఈ గుడికి వెళ్ళాలనుకున్నప్పుడు కొండ ఎక్కేటప్పుడు మాత్రం వాటర్ బాటిల్ కానీ గ్లూకోజ్ కానీ కంపల్సరీ అయితే క్యారీ చేయండి. అండ్ మీరు కనుక సమ్మర్ సీజన్లో వెళ్తున్నట్టయితే మార్నింగ్ టైం అయితే ప్రిఫర్ చేయండి. అది కూడా 8:30 నుంచి 10:30 లోపు అయితే బెటర్. నార్మల్గా ఈ ఎండలో మెట్లు ఎక్కడానికి మేమైతే కష్టపడుతున్నాం, కానీ ఈవిడ మాత్రం ప్రతి మెట్టుకి కొబ్బరికాయ అయితే కొడుతూ పైకి అయితే ఎక్కుతున్నారు. ఎండ బాగా ఎక్కువగా ఉండడం వల్ల మాకు రీచ్ అవ్వడానికి 1 అవర్ అయితే పట్టింది. మొత్తానికైతే దగ్గరికి వచ్చేసాం. ఇంకా కొన్ని మెట్లు.
తనకైతే పైకి ఎక్కేసాను. 500 స్టెప్స్ అంట. దగ్గరగా మెట్లు బాగా దగ్గరగా అయితే ఉన్నది. ఇప్పుడు నేను ఒక వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను చూడండి. ఇది కొండ మీద అనమాట. కొండ మీద నుండి చూస్తుంటే కిందంతా కూడా పచ్చని పొలాలతో దూరంగా ఇళ్లతో వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము గుడికి రీచ్ అయ్యేసరికి చాలా మంది భక్తులు దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. దేవుడికి నైవేద్యం పెట్టారని చెప్పి తలుపులు అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇంకా టైం పడుతుందని చెప్పి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఈ లోపు నేను కూడా గుడి చుట్టూరు ఎలా ఉంటుందని చెప్పి వీడియో అయితే తీశాను. టైం వచ్చేసి 12:30 అయితే అయింది. అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు డోర్స్ ఓపెన్ చేస్తే దర్శనానికి వెళ్దామని చెప్పి. అమ్మా మధ్యలో ఎండకి నేనైతే ఎలా అనిపించిందని మాడిపోయిన అనిపించింది సగం పైకి ఎక్కేది. ఇప్పుడు మొత్తానికి అయితే ఎలాగైతే వచ్చేసాం. నైవేద్యం పెడుతున్నారంట. 592 మెట్లు అయితే కంప్లీట్ చేసాం. మామూలుగా ఎక్కేచ్చు కదా అనుకున్నాను. తిరుపతి మెట్లు సింపుల్గా ఉంటాయి అనుకున్నాను. తిరుపతి కన్నా ఘోరంగా ఉన్నాయి. 500 మెట్లకి తిరుపతి మెట్లు ఎక్కినంత అనిపించింది నాకైతే. కానీ దేవుడి దెబ్బలు మొత్తానికి అయితే ఫినిష్ చేసాం. ప్రస్తుతానికైతే నైవేద్యం పెడుతున్నారంట. నైవేద్యం అయిపోగానే డోర్ ఓపెన్ చేయగానే అప్పుడు దర్శనం అయితే చేసుకుంటాం. లోపల కొబ్బరికాయ కొట్టచ్చు. బ్యాక్ సైడ్ మొత్తం కూడా సిటీ కదా. అదే ఊరు మొత్తం బ్యాక్ సైడ్ ఉన్నంతా కూడా ఊరే. కొండ మించి కోరుకొండ. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చలో ఇప్పుడు రిటర్న్ అనమాట. దిగడం చిన్న టాస్కే. ఎక్కే టాస్క్తో పోల్చుకుంటే దిగడం చిన్న టాస్కే. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే మాకు చాలా అంటే చాలా బాగా జరిగింది. గుడి లోపల మీకు కూడా వీడియో తీసి అయితే చూపిద్దాం అనుకున్నాను. బట్ తెలిసిందే కదా, గుడిలో దేవుడిని అంత తొందరగా వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీయనివ్వరు. ఇంకా మేమైతే కిందకి రిటర్న్ అయితే వచ్చేసాం. కిందకి దిగేసరికి భోజనాలు అయితే పెడుతున్నారు. ఇంకా ఎలాగో లంచ్ టైం అయింది కదా అని చెప్పి అక్కడే భోజనం కూడా మేము చేసేసాం. ఈ గుడిలో ప్రతిరోజు అన్నదానం అయితే జరుగుతుందంట. వచ్చిన అందరూ కూడా ఇక్కడ భోజనం అయితే చేసి వెళ్తున్నారు. చాలు.
మొత్తానికి అయితే దర్శనం చాలా బాగా జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నాను. ఈ టెంపుల్ కూడా వెళ్ళొచ్చేసాను. టోటల్ 593 స్టెప్స్ అయితే ఎక్కాం. మధ్యలో ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నట్టుంది అక్కడక్కడ. బట్ చాలా సేఫ్గా వెళ్ళి సేఫ్గా అయితే వచ్చేసాం. వచ్చేటప్పుడు భోజనాలు కూడా పెడుతున్నారు అక్కడ. భోజనాలు కూడా అక్కడే చేసేసాం మేము. టెంపుల్ అయితే చాలా బాగుంది, కానీ ఇంకొంచెం డెవలప్ చేసి మంచిగా రోప్ వే లాంటిది ఏమన్నా వస్తే చాలా బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి.